ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేవినేని నెహ్రూను కలిసిన తర్వాత విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది ఇప్పుడు నేను చెప్పచ్చు. రాధా ఫ్యామిలీతో మార్నింగ్ భేటీ అయ్యారు, రతన్ కుమార్ తో కూడా మాట్లాడారు. వాడు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసినట్టు నేను మొదట్లోనే చెప్పాను. రాధా రత్నకుమార్ గారితో మీటింగ్ లో జరిగిన విషయాల గురించి నేను ఇప్పుడు చర్చించాను. ఎందుకంటే దానికి లోబడి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయాలు మాత్రం నేను ఇప్పుడు మాట్లాడాను. అంటే కామెంట్స్ అంటే ప్రధానంగా మీరు వంగబెట్టి అని టైటిల్ పెట్టుకున్నారు. అదే నేను ఆ వివరాలు నేను చెప్పను, ఇప్పుడు చెప్పదలుచుకోదని చెప్పి మళ్ళీ అది అడిగితే నేను మళ్ళీ అదే సమాధానం ఇస్తాను. అది చెప్పలేనంటే నేను దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు చెప్పలేను అనే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే కాదు, ఒకటి వంగవేటి అనే పేరు పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం కాదు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ నాతో ఏమున్నాయి, నాకు వాళ్ళతో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాలు మాత్రం నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పను. అంటే కొంత వెనక దగ్గరని చెప్పి కొంత ఇప్పుడు కమ్మ కాపు అనేది ఒక సోషల్ ఇష్యూలో ఇది రెండు కాస్ట్లకి సంబంధించిన ఉంటుంది అనేది అప్పుడు మాలో కూడా చెప్పారు చాలా మంది. అప్పుడు నీరు గారు కూడా నాతో వస్తారు చెప్పడం జరిగింది ఫస్ట్ లో. అది వేరు. ప్రత్యేకంగా వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అక్కడ జరిగిన సంఘటనలు ఎలా చేయాలి అనేది దానికి జరిగిన డిస్కషన్ మాత్రం, వాటి వివరాలు మాత్రం ఇప్పుడు నేను చెప్పలేను. యాక్చువల్లీ రాసుకున్న స్క్రిప్ట్ లో చేంజెస్ ఉంటాయి అనుకోవచ్చు. చేంజెస్ ఏమన్నా సినిమా ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్న కథని నేను సినిమా తీయటానికి నాకు హక్కు ఉంది. ఆ రైట్ ని నేను కాపాడుకుంటాను. అందుకని దాని మూలాన పర్యవసనాలు ఏమొస్తే ముందు ఏం డిస్కషన్ జరుగుతాయి ఏంటి అనేది మనం తర్వాత చూడాలి. నేను డీటెయిల్స్ నేను చెప్పను, దాని గురించి నేను మాట్లాడను. నేను కేవలం నెహ్రూ గారి దగ్గరకు వచ్చింది, నెహ్రూ గారితో నేను ఏం మాట్లాడాను, నెహ్రూ గారికి పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది దానికోసం నేను ఇక్కడ ఉన్నాను. కానీ రాధా రత్నకుమార్ గారి మీటింగ్ లో జరిగిన వివరాల గురించి చెప్పడం కాదండి. అంటే నెహ్రూ గారు మొదటి నుంచి కూడా అభ్యంతరం ఎట్లా వ్యక్తం చేయలేదు. యాక్చువల్గా ఒక పాట తీసే ముందు చెప్తాం తప్ప, ఆ రోజు వచ్చినప్పుడు మీకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు, వారు కూడా స్వాగతం చెప్పారు. అబ్జెక్షన్ అంతా మీకు అపోజిషన్ అవతల వైపు నుంచి వస్తుంది. ఆ అబ్జెక్షన్ గురించి నేను తర్వాత చెప్తాను. అది నేను చెప్పను. అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. సరే, వాళ్ళ నెహ్రూ గారు సినిమా మొత్తం కూడా చూపెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మేము వచ్చి కూర్చున్నది మొత్తం హాల్లో ఉన్నాను. మొత్తం సినిమా ఎలా చూస్తాం అని చెప్పట్లో మొత్తం సినిమా ఇంకా అవ్వలేదు. యాక్చువల్గా చూపెట్టాను. కేవలం నేను కొన్ని ట్రైలర్స్ అన్ని ఉన్నాయి. నేను ఇవాళ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయిపోయే ట్రైలర్స్ కొన్ని చూపించాను. అంతే. నేను ఎవరిని ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక ఆస్పెక్ట్, ఒక వైభవంకి ఎప్పుడు ఉన్నదానికి దాని మీద ప్లాట్ఫామ్ మీద కేవలం ఏ లీడర్ని కానీ కేవలం సినిమా యూనిట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీలో కూడా నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. 23 సినిమా రిలీజ్ కి వాళ్ళ నుంచి కొంత అభ్యంతరం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆల్రెడీ కొద్దిగా మీరు వచ్చినప్పుడు కూడా కొంతమంది మీ ముందు కూడా కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారు. సో అదే ఇప్పుడు పాయింట్ అండి. ఇప్పుడు మనుషులు ఎవరెవరు అంటే అందరికీ రకరకాల ఇవి ఉంటాయి. అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు లేదో నాకు తెలియదు. ఇద్దరు వ్యక్తులకి చాలా ప్రాబ్లం ఉంది. కానీ రాధారంగ మిత్ర మండలి చాలా మంది మాకు షూటింగ్ లో కూడా హెల్ప్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళలో కూడా చాలా మంది వాళ్ళ ఆడియో ఈవెంట్కి వస్తున్నారు. సార్, ఇప్పుడు ఏదైతే ఇష్యూ మీరు టేకప్ చేసిన వంగవేటి సినిమాకి సంబంధించిన ఓవరాల్ బ్యాక్డ్రాప్ విజయవాడ నేపథ్యంలో తీశారు. మొత్తం కూడా ఇప్పుడు సమస్య మొత్తం సద్దుమడిపోయిన ఈ నేపథ్యంలో సినిమా తీసి విడుదల చేస్తే మళ్ళీ రెండు సామాజిక వర్గాల మధ్య ఒక ఇప్పుడు నేను అడుగుతానండి, ఇద్దరి మధ్య విభేదాలు ఉండటం అనేది వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ వలన, వాళ్ళకున్న అప్పుడున్న పరిస్థితులు, వాళ్ళకు జరిగిన ఒక సంఘటన వస్తే కానీ ఎవరో సినిమా తీస్తే మళ్ళీ ఆ విభేదాలు బయటకు వస్తాం. అంత మూర్ఖులు నాకు తెలిసి ఎక్కడ ఉండదు. సినిమా చూసి మళ్ళీ విభేదాలు తెచ్చుకుంటాం. అదే కోర్టులో అప్పీల్ చేసినది ఆ సోషల్ ఇష్యూ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాంగ్. అంటే టోటల్ గా అది ఒక వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకుని వాటిని నేను తీసుకోవట్లేదు. కేవలం ఆ కాపు కమ్మ అనే వర్డ్ ఏదైతే ఆ సాంగ్ ఏదైనా ఉందో అది రెండు వర్గాల మధ్యన వస్తుంది అనేది ఈవెన్ మాలో కూడా చాలా మంది ఫీల్ అయ్యి ఇలా చెప్పిన నేను నాకు ఫస్ట్ టైం అడ్వైజ్ ఇచ్చారు. అది ఒక్కటే జరిగింది. మిగతా అన్ని కూడా ఇవాళ డిస్కషన్ వచ్చింది. ఆ కోర్టు కేసుకి ఇవాళ జరిగిన మీటింగ్కి సంబంధం లేదు. ఎందుకంటే ఆ కోర్టు కేసు అనేది నిన్నే డిస్పోజ్ అయిపోయింది.
ఓకే సార్, ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్రధాన కారణం ఏంటి? డిసెంబర్ 23వ తారీఖు విడుదల చేద్దాం. డిసెంబర్ 23వ తారీఖున మంచి డేట్ ఒకటి, 3 రోజుల్లో రంగా గారి వర్ధంతి ఉంది, కానీ అది రీజన్ కాదు. అంటే ఆ నేపథ్యంలోనే కానీ ఇప్పుడు రీజన్ సినిమా ఎప్పుడైనా ఎక్కువ చేసినా సినిమా బాగుండడం బట్టి ఆడుతుంది, కానీ ఎక్కువ చేసిన ఎఫెక్ట్ కాదు. అది దాని గురించి అంటే దాని ఆన్సర్ అది కేవలం ఎక్కువగా సంక్రాంతి కాటికి రిలీజ్ చేసుకుంటారు. ఈ డిసెంబర్ 26 అంతా ఇక్కడ డిసెంబర్ 26 కాదు, 23rd. అదే 26 రంగా చనిపోయిన రోజు. దానికి ముందుగానే విడుదల చేస్తున్నారంటే దానికి ముందు చేస్తే ఎక్కువ మంది చూస్తారని మీరు అనుకుంటున్నారా ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? దాని కారణం ఏంటి? దాని కారణం ఏమీ లేదు, కోయిన్సిడెన్స్ అంతే, కేవలం కోయిన్సిడెన్స్, యాదృచ్ఛికం. సార్ వాళ్ళ అభ్యంతరాలు మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఈ రోజు మాట్లాడారు, ఇప్పుడు ఎంతసేపు నేను చెప్పిన తర్వాత తీసుకుంటారా? తీసుకోండి. డోంట్ కాంప్రమైజ్, అదే కాంప్రమైజ్ అని మీరు ఇస్తున్నారు అడ్వైజ్ నాకు అది. ట్విట్టర్లో పెట్టినట్టు ట్వీట్ చేసి, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ గా నేను ఒక ఆనెస్టీ తోటి, ఒక ఇంటిగ్రేషన్ తోటి నేను తీసాను సినిమా. నా హక్కు నేను కాపాడుకున్నాను. ఎలా ఉన్నాయి సార్? మొట్టమొదటిగా రామ్ గోపాల్ వర్మ గారు విజయవాడ వచ్చినప్పుడు ఇట్లా మీ ఇంటికి వస్తానన్నప్పుడు వెల్కమ్ చేయటం జరిగింది. నేను ఆ రోజు టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆ పాటని మీరు బ్యాన్ చేయటం మంచిది, సమాజంలో అది ఇంకొక విధమైనటువంటి ఆలోచన వస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులంతా కూడా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి, లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం, సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచి నా క్యారెక్టర్ నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు, తెలియదు కదా. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తాడు. మీరు ఇందాక అన్నట్టుగా నాకు ఆయన సినిమా చూపిలే. సినిమా 1 నిమిషంన్నర మీ టీవీ 9లోను వీటిలో ఫ్లాష్ అయినాయే ట్రైలర్స్, అది ఒకటి మట్టుకు పెన్ డ్రైవ్లో పెట్టి చూపించాడు ఆయన. అంతకన్నా నాకు ఎక్కువ ఒక్క ఇది కూడా పాయింట్ కూడా చూడాల. ఆయన చెప్పింది ఏంటి అంటే, మురళీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు, మీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో చూడండి అని చెప్పి చూపించాడు. అంతేగాని సినిమాలో అక్కడ ఏం జరగల. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు నెహ్రూనో లేకపోతే ఇంకోడో కాదు, ఒక సినిమాని తీసుకొచ్చి ఒక ఇంట్లో ప్రదర్శన చేసి చూడండి అని చెప్పటానికి. ఆయనకి కావాల్సిన బిజినెస్, ఆయన వృత్తి అది. ఆయనకి సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిజ జీవితాల చరిత్రలు తీసుకుంటూ ఉంటాడు, దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోలో బలవంతం పెడితే తీస్తానని అది పెడతాడు, పెట్టిన తర్వాత చేసేది ఏముంది? చిన్నప్పటి నుంచి నన్ను మీరు చూస్తున్నారు, నెహ్రూ ఏంటో నీకు తెలుసు, పూర్ణాకు తెలుసు, పుట్టు పెరిగిన కానించి నేను తెలుసు. నన్ను ఆయన బ్యాడ్గా చూపించాడు అనుకో, ఇదేంటో అట్లా చూపించాడని మీరు కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను అనేది క్యారెక్టర్ని, ఆయన నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడా? నా క్యారెక్టర్ని ఇప్పుడు టీజర్ చూపించాడు మొట్టమొదట, ఏదో ఫస్ట్ వనిత టీవీలోనే ఎందుకో రాత్రిపూట పెడతా అంటే చూశారు. నా పేరు నెహ్రూ, మా అన్న పేరు గాంధీ అని మేము రాధా దగ్గరికి వెళ్ళడం చూపించాడు. అది నిజమా? చెప్పండి, అది నిజమా? టైటిల్ ఆయన ఇష్టం వచ్చింది పెట్టుకుంటాడండి. నన్నేం చేయమంటారు? నేను వెళ్ళాలి కోర్టుకి, నా పాత్రలు పెట్టి ఆళ్ళ టైటిల్లో పెట్టావేంటని. సినిమా ప్రొడ్యూసర్గా కానివ్వండి, సినిమా డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళు పెట్టుకుంటారు.
సరే కొంతమంది అభ్యంతరాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి. నేను దాంట్లో ఏ మాత్రం డివేట్ అవును. నాకున్న మనస్తత్వం వర్మ గారికి ఉండదు, వర్మ గారికి ఉన్న మనస్తత్వం ప్రొడ్యూసర్కి దాసరి కిరణ్కి ఉండదు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు. ఆయన నాకు చూపించింది ఏమీ లేదు. నేను అనుకుంటా అది వాళ్ళకు కూడా మరి ఏమైనా చూపించారో మరి. అదే చూపించాను. అదే ఆయన చూపించాడంట. నాకు 1.5 నిమిషాలు చూపించాడు ఆయన. టైటిల్ వేరే పెట్టుకుని అది ఆయన ఇష్టం. నన్నేం చేయమంటారు? అట్లే కదా బేసిక్ గా ఈ సినిమాలో మీరు అవునన్నా కాదన్నా మీ మీద కొంత నెగిటివ్ అయితే ఆ సినిమాలో ఖచ్చితంగా ఉండి ఉండాలి కదా. ఉండి చేయగలిగేది ఏముంది? ఉంటే చేయగలిగేది ఏముంది అన్న? మీ నుంచి అబ్జెక్షన్ ఉండదు. నా దొడ్లో పెరిగిన వాళ్ళు, నా పక్కన ఉన్న వాళ్ళు, వాడు నాతో డిఫరెంట్ బయటికి వెళ్ళి ఏం చెబుతాడు? చెప్పండి. నెహ్రూ ధర్మాత్ముడా, అమ్మో సమాజానికి ఉపయోగపడేవాడు అని చెబుతాడా ఏంటి? గడప దాటినాడు ఏమంటాడు? వాడికి ఒక ఇండివిజువాలిటీ కావాలి. వాడు పర్సనాలిటీ పెంచుకోవాలనుకుంటే అమ్మో నెహ్రూ దొంగరా అని చెప్పాలి. అట్లా పెద్దవాళ్ళని అనుమానాలు తిరిగిన వాళ్ళు ఎంతమంది నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు పోనా నీకు ఎంతమంది తెలుసు? చెప్పు, నాకు తెలియకడుతున్నాను. నీకు నా క్లోజ్ సర్కిల్లో నువ్వు కూడా ఉన్నావు కదా. కాబట్టి నేను అటువంటి ఏమీ పట్టించుకునే పరిస్థితి కాదు. నా వయసు అటువంటిది కాదు. అంటే 2 దశాబ్దాల నుంచి విజయవాడ అటువంటి రాజకీయాలు లేవు. ఏదైతే 2 సామాజిక వర్గాల ఉన్న రాజకీయాలు మొత్తం కూడా 1988తోనే క్లోజ్ అయిపోయినాయి అబ్బా. అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావడం వల్ల సినిమాలు చూసి కొట్టుకునే ఇందాక రాంగోపాల్ వర్మ గారు అన్న దాంట్లో నేను విభేదించాను. సినిమాలు చూసుకుని కొట్టుకు వచ్చే పరిస్థితులు ఈ రోజులో ఒక పంపు దగ్గర లేకపోతే 2 వర్గాలు కొట్టుకుంటే పరిస్థితి, పెద్దాలు తలదూర్చి నరుకునే పరిస్థితులు లేవు. ఒక చిన్న ఇష్యూ చేసి పెద్ద ఇష్యూ చేసి ఇద్దరు బాగా రోడ్డు మీదకి వచ్చి లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లో 15 రోజులు ఉండి లేకపోతే జైల్లో 1 సంవత్సరం ఉండే పరిస్థితులు ఇప్పుడు కుర్రాళ్ళకి అసలు లేవు. వాళ్ళంతా కంప్యూటర్ల మీద టెక్నాలజీ మీద బతికేటువంటి వాళ్ళు. 1 గంట పోలీస్ స్టేషన్లో కూర్చుంటే 5 నిమిషాల్లో నీకో నాకో ఫోన్ చేసి నన్ను ఎప్పుడు ఇడిపిస్తా పోనా తొందరగా బయటికి తీసుకుని కూర్చోబెట్టే అనే రకాలు తప్పితే. కాబట్టి ఆ పరిస్థితులు మళ్లీ రావు. ఇక దాని గురించి మర్చిపోండి అంతే. చూసిన ట్రైలర్ లో మీ పాత్ర చూశారు కదా. నాకు నేను ఇందాక నీకు క్లియర్ చెప్తున్నా. నాకు చూపించిన ట్రైలర్లో 1.5 నిమిషాలు 1.5 నిమిషాల్లో నెహ్రూ అంటే ఇదిగో ఇట్లా చూపించానండి క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ. నా పర్సనాలిటీ అంటే నేను చేసేది కాదు. మేకప్ వేస్తే నెహ్రూ ఎట్లా ఉన్నాడు, మురళిని ఎట్లా ఉన్నాడు అని చూపించాడు. నాదైతే ఆ టైంలో నిజంగా ఆ వయసులో నేను అట్టాగే ఉన్నాను. కానీ మురళిది కొంచెం లావుగా కనిపించి ఉండడానికి పోలికలు అట్టాగే ఉన్నాయి. కానీ నడక అది ఉన్నాయన్న. ఆ రెండింటి మీద నా కామెంట్ విడమర్చి చెప్పాను. దానికి దర్శాలు. అంతేగాని సినిమా చూపించమని నేను ఎందుకు అడుగుతా ఆయన్ని? నువ్వు చూపించమని ఆయన చూపిస్తాడా? రేపు ఎల్లుండో రిలీజ్ పెట్టుకుని డిసెంబర్ 20 గాంధీ చచ్చిపోయిన రోజు. డిసెంబర్ 20వ తారీఖు గాంధీ చచ్చిపోయిన రోజు. డిసెంబర్ 23న ఈయన రిలీజ్ చేస్తున్నాడు. మరి నాకు సంబంధం లేదు. ఆయన నన్ను పిలవలేదు. నేను నిర్మోహం చెప్తాను. ఆయన నన్ను పిలవలేదు, రమ్మని కూడా అనలేదు. నేను అనను. ఏమండి, అది ఆయన అడగండి. సినిమా తీసినప్పుడు ఆయన అడగండి. ఇప్పుడు బయట ఉన్న క్యారెక్టర్ని లోపల చూపించేటువంటి పరిస్థితుల్లో గాడ్సేని పట్టుకుని దేవుడు అన్న రోజుల్లో, ఈ రోజుల్లో గాంధీ మహాత్ముడిని ఇంకో క్యారెక్టర్ చూపిస్తే చేయగలిగేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు తీసేది సినిమా, కళా ప్రపంచం. ఆ ప్రపంచంలో వాళ్ళకి రూపాయి ముఖ్యం. ఆ రూపాయి ముఖ్యమైన దాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. గాంధీ మహాత్ముని మనం ఎట్లా చూపించాలరా అనేది, అది భవిష్యత్ తరాల మీద ఏ విధంగా ఉంటుందిరా అనేది రాంగోపాల్ వర్మ గారు ఆలోచించుకోవాలి. తను ఒక సమాజానికి ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనేది ఆలోచన ఆయనకు ఉండాలా. నువ్వు నేను ఎక్కడ ఏమంటాం? మనం భవిష్యత్ తరాలకి పలానా రాంగోపాల్ వర్మ గారు
అప్పుడు ఆ సినిమా తీశారా దాని వలన ఈ నీతి మనకు నిలిచిందిరా అనేది అనుకోవాలని రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఆలోచనలో ఆలోచించుకోవాలి. అంతేగాని రామ్ గోపాల్ వర్మ గారు నా స్టోరీని ఈ విధంగా మలుస్తున్నాను నేను అడుగుతానా? దాంట్లో అక్కడ చూశాను, దాంట్లో సిగరెట్ కాల్చినట్టు ఉంది. మేము ఒక్కపొడి కూడా వేయం, మా ఫ్యామిలీలో ఎవరు, మా తాతల కాడి నుంచి వేయం. నేను అది కూడా చెప్పా, మాకు అలవాటు కూడా లేదండి అని. కాఫీ టీ తాగాను, ఒక్కపొడి కూడా వేయను. అట్లా వాళ్ళు మన పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అక్కడ ఆ క్యారెక్టర్గా సిగరెట్ తాగేటట్టు చూపించాలనిపించిందేమో ఆలోచనలో. నేను ఏది కూడా నేను ఆలోచించనండి. ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక ప్రొడ్యూసరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ బిజినెస్లో రూపాయి వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు. నేను కూడా ప్రొడ్యూసర్ని అయితే నేను కూడా అదే ఆలోచన చేస్తా. నేను ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి మీతో ఎంతసేపు మాట్లాడు. చేయగలిగేది ఏమీ లేదు. నేను ఇందాక చెప్పానే, చేయగలిగేది ఏమీ లేదు, నేనేమి చేయను కూడా. ఎవరు? నువ్వే కొట్టాలి తిరిగి, కొట్టాలి. నువ్వు నా అభిమానమే కదా. పూర్ణ చిన్నప్పటి నుంచి తెలుసు, అందుకనే చెబుతున్నా.